టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఫ్లాప్స్ అతడి మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు వరుస హిట్స్ తో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ ఇటీవల వచ్చిన సినిమాలతో ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయాడు. 2020లో వచ్చిన భీష్మ సినిమాతో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన నితిన్ ఆ తరువాత వచ్చిన సినిమాలతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖ్యంగా నితిన్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా యావరేజ్ స్టాక్ వచ్చినా ఓవరాల్ గా నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఈ పతనానికి బ్రేక్ వేయాలని రాబిన్ హుడ్ సినిమాతో ముందుకొస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆయనకు చాలా కీలకం. ఎందుకంటే ఇది నితిన్ వెంకీ కుడుముల హిట్ కాంబోలో వస్తోంది. భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ అదే కాంబోలో రాబోయే సినిమా నితిన్ కెరీర్ ను గాడిలో పెట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కనీసం 30 కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. కానీ నితిన్ గత సినిమాల రిజల్ట్ చూస్తే మాత్రం 30 కోట్ల మార్కును అందుకోవడం అంత తేలికైన పని కాదని అనిపిస్తోంది. చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలు 10 నుంచి 15 కోట్ల మధ్యలో నష్టాలు కలిగించాయి. మరీ ముఖ్యంగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కేవలం 10 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ మూవీ 78 కోట్ల గ్రాస్, 47 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భీష్మ సినిమా 50 కోట్ల గ్రాస్, 28 కోట్ల 60 లక్షల షేర్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇష్క్ మూవీ 40 కోట్ల గ్రాస్, 22 కోట్ల 60 లక్షల షేర్ తో సూపర్ హిట్ అయింది. రంగ్దే మూవీ 40 కోట్ల గ్రాస్, 22 కోట్ల 60 లక్షల షేర్ తో సూపర్ హిట్ అయింది. గుండెజారి గల్లంత అయింది 20 కోట్ల గ్రాస్, 10 కోట్ల 50 లక్షల షేర్ తో హిట్ గా నిలిచింది. నితిన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ చూసింది లేదు. కానీ పాజిటివ్ టాక్ వస్తే 50 కోట్లు రాబట్టగలడని నిరూపించాడు. కాబట్టి ఎక్స్ట్రా ఇచ్చిన డిజాస్టర్ నుంచి బయటికి రావాలి అంటే సాలిడ్ హిట్ కొట్టాల్సిందే. నితిన్ గత 2 సంవత్సరాల్లో చేసిన సినిమాలు అర్థం పర్థం లేని కథలతో కంటెంట్ పరంగా బలహీనంగా ఉన్నాయనే వాదన ఉంది. ఇప్పటి ట్రెండ్ లో కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యావరేజ్ స్టాక్ వచ్చిన ప్రేక్షకులు ఆదరించడం లేదు. నితిన్ హిట్ రేంజ్ గతంలో బాగా ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. కనీసం 30 కోట్ల షేర్ రాబట్టాలంటే మౌత్ టాక్ చాలా అవసరం. ఇప్పటి వరకు విడుదలైన రాబిన్ హుడ్ టీజర్, పాటలు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే మేకర్స్ మాత్రం సినిమా ఫన్నీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని, థియేటర్లలో కామెడీ వర్కౌట్ అయితే హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. కానీ మ్యాడ్ స్క్వేర్ వంటి హిట్ సినిమా ఈ సినిమాతో పోటీ పడడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఒకవేళ నితిన్ వెంకీ కుడుముల మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే రాబిన్ హుడ్ తో నితిన్ తన సక్సెస్ ట్రాక్ ను రీసెట్ చేసుకునే అవకాశం ఉంది. ఆడియన్స్ ఎలా స్పందిస్తారనేది మార్చి 28న తేలిపోతుంది.